హలో ఎవ్రీవన్, ఈ రోజు వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజర్ 12 టిప్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఎప్పుడు క్లీన్ చేసినా మళ్ళీ మెస్సీగా అవుతుంది. సో అట్లా కాకుండా మనం ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటే అంత నీట్గా కనిపిస్తుంది అనేది వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీలైనంత వరకు ఎక్కువ కాస్మెటిక్ ఐటమ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి మల్టీపర్పస్ స్టోరేజ్ బాక్స్ అని డీమార్ట్లో కానీ మనకు ఆన్లైన్లో కానీ అవైలబుల్గా ఉంటుంది. సో ఇది ఏంటంటే ఆర్గనైజర్ స్టోరేజ్ బాక్స్ అండి. అందులో అన్ని ఐటమ్స్ క్లాత్స్ కానీ కర్చీఫ్స్ కానీ ఇట్లాంటి కాస్మెటిక్ ఐటమ్స్ అన్ని పెట్టుకోవచ్చు. ఇది ఒక ఇంట్లోనే కాదు, ఆఫీస్కి కానీ హాస్పిటల్కి కానీ పార్లర్కి కానీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో థర్డ్ టిప్ ఏంటంటే మనం ఎప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసినా కూడా ఇట్లాంటి ఓల్డ్ బ్రష్ తోటి క్లీన్ చేయాలి. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఖచ్చితంగా అంటే మనకు మిర్రర్ పైన టిక్లీస్ అట్లాంటివి స్టిక్ చేయొద్దు. దానివల్ల వాటికి స్టిక్ అయిన మరకలు అనేటివి పోనీకి మనం చాలా అంటే ఎంత రుద్దినా అనేది అది పోదు. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం రోజ్ వాటర్ తీసుకొచ్చినప్పుడు ఆ స్ప్రే బాటిల్స్ కానీ నార్మల్గా స్ప్రే బాటిల్స్ ఇంట్లో ఉన్నప్పుడు అవి పడేయకుండా అందులో లైట్గా వాటర్ వేసేసి ఆ వాటర్ తోటి తూడ్చేయాలి. అట్లానే వాటర్ ఎక్కువ వేయొద్దండి, ప్లైవుడ్ కాబట్టి కొంచెం ఉబ్బే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే షెల్ఫ్ మ్యాట్స్ ఫ్లవర్ డిజైన్ పీవీసీ మెటీరియల్ అడ్జస్టబుల్ సైజ్ అండి. మనం బాస్కెట్లో కానీ కబోర్డ్స్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ క్లీనింగ్కి కానీ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇది వాష్ చేసుకొని మళ్ళీ రీప్లేస్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం కాస్మెటిక్ ఐటమ్స్ అంటే లైక్ పౌడర్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ లోషన్స్ బాడీ లోషన్స్ మాయిశ్చరైజర్ క్రీమ్స్ అన్నీ వన్ సైడ్ పెట్టుకోవాలి. ఆయిల్ ఐటమ్స్ అన్నీ వన్ సైడ్ పెట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకు ఆయిల్ అనేది వీటిపైన స్ప్రెడ్ కాకుండా అంత కొంచెం జిడ్డుగా అనిపివ్వదు. సో నేనైతే మా పాప హెయిర్ క్లిప్స్ అనేది ఒక చిన్న స్టోరేజ్ బాక్స్ తీసుకున్నా, మినీ కిట్. ఇందులో వచ్చేసి చిన్న క్లిప్స్ టిక్ టాక్స్ కానీ అన్నీ వేసేసుకోవచ్చు. సో ఇట్లాంటి చిన్న క్లిప్స్ మనం ఎందులో వేసినా కూడా మళ్ళీ ఒకదానికొకటి దొరకకుండా పోతుంది. సో ఇట్లా సెట్ ఆఫ్ వేసేసుకుంటే ఏంటంటే మనకు అన్ని అవైలబుల్గా ఉంటాయి, తీసుకొని కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఎప్పుడన్నా మార్కెట్కి కానీ లేదంటే ఎప్పుడన్నా వేరే ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు తీసుకోనికి బాగుంటుంది. సో కోమ్స్ అన్ని వేయనీకి ఇట్లాంటిది స్టోరేజ్ మనకు డీమార్ట్లో దొరుకుతుంది. సో అట్లాంటి దాంట్లో వేసుకుంటే ఏంటంటే అన్ని కోమ్స్ అన్ని ఒక దగ్గర ఉంటాయి, మళ్ళీ మన క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే వీలైనంత వరకు ఈ షెల్ఫ్ మ్యాట్స్ అయితే యూజ్ చేస్తాను, ఎందుకంటే దీనిపైన ఆయిల్ స్ప్రిల్ అయినా కానీ పౌడర్స్ పడ్డా కూడా పీవీసీ మెటీరియల్ కాబట్టి ఈజీగా వాష్ చేసేసుకొని మళ్ళీ యూజ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ దీనిపైన ఫ్లవర్ డిజైన్ ఉంది కాబట్టి చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే కాస్మెటిక్స్ ఐటమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇట్లాంటి మల్టీపర్పస్ స్టోరేజ్ బాక్స్ తీసుకోవాలి. సో తీసుకుంటే ఏంటంటే మనకు టిక్ టాక్స్ కానీ హెయిర్ పిన్స్ కానీ సేఫ్టీ పిన్స్ కానీ అన్నీ ఒక దాంట్లో పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇదన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేస్తున్నా. సో తడి క్లాత్ తోటి క్లీన్ చేసేసి ఒక ఎండకు ఒక 5 to 10 minutes అలా పెట్టేస్తా. సో ఇక్కడ ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇందులో కొన్ని మా పాప ఐటమ్స్ అన్నీ సపరేట్గా ఒక బాక్స్లో పెట్టేసిన. సో నెక్స్ట్ అని నా హెయిర్ క్లిప్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టేసిన. నెక్స్ట్ ఏంటంటే స్టేషనరీ ఐటమ్స్, సో మా పాపకి ఏమన్నా స్కూల్లో యాక్టివిటీస్ జరిగినప్పుడు కలర్ పేపర్స్ అవన్నీ ఒక దాంట్లో స్టోర్ చేసి పెట్టిన. సో ఇక్కడ ఏంటంటే నేను ఈ బాస్కెట్స్ని తడి క్లాత్ తోటి తూడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పొడి క్లాత్ తోటి తూడ్ చేసి అందులో రీఅరేంజ్ చేసుకుంటున్నా. సో నేనైతే ఇందులో న్యూస్ పేపర్ వేస్తున్నా. సో నాకైతే షెల్ఫ్ మ్యాట్ అనేది సరిపోలేదండి. నేను ఆన్లైన్లో తీసుకున్నప్పుడు 15 meters తీసుకుంటే మొత్తం షెల్ఫ్లో అన్నిటికీ సరిపోయింది. సో వీటికైతే సరిపోలేదు. వీలైతే మీ దగ్గర ఉంటే మాత్రం షెల్ఫ్ మ్యాట్స్ వేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే నేను ఇట్లా తూడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే మనం యూజ్ చేయని ఐటమ్స్ అన్నీ ఒక దాంట్లో స్టోర్ చేసేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఎప్పుడన్నా స్కూల్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా ఏదైనా యాక్టివిటీస్ జరిగినా డ్రెస్కి రెడ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ అట్లాంటి కలర్స్కి ఇట్లాంటి హెయిర్ క్లిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ అట్లాంటివి మనకు అవైలబుల్గా ఉంటే ఈజీగా రెడీ చేసి పంపొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే స్టేషనరీ ఐటమ్స్ కొన్ని అట్లాంటివన్నీ నేను ఇందులో స్టోర్ చేసుకుంటా. సో కలర్ పేపర్స్ కలర్ షీట్స్ అన్నీ. సో దీనివల్ల ఏంటంటే మనం మళ్ళీ బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకసారి తెచ్చుకొని స్టోర్ చేసేసుకుంటే ఎప్పుడు అవసరం ఉన్నా అప్పటికప్పుడు. స్కూల్లో ఏమన్నా యాక్టివిటీస్ ఉంటే వాళ్ళు మనకు 4కి 5కి అట్లా చెప్తారు, నైటే వెళ్ళి తీసుకొని వచ్చి చేసేంత టైం ఉండదు కాబట్టి ఇట్లా ఫస్టే తీసుకొని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే నేను ఎప్పుడు కానీ మా పాపకు ఎక్స్ట్రా టిక్లీ ప్యాకెట్స్ కానీ ఎక్స్ట్రా హెయిర్ బ్యాండ్స్ కానీ అన్నీ కొంచెం ఎక్కువనే తీసుకొని పెట్టుకుంటా. సో దీనివల్ల ఏంటంటే ప్రతిదానికి మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం డేట్స్కి వచ్చిన బాక్సెస్ కానీ నెక్స్ట్ బిర్యానీ బాక్సెస్ కానీ కార్డ్బోర్డ్స్ కానీ అట్లా పడేస్తూ ఉంటాం. సో నేను బిర్యానీకి వచ్చిన బాక్సెస్ అనేవి పడేయకుండా రీవాష్ చేసేసుకొని అందులో మా పాప హెయిర్ బ్యాండ్స్ కానీ టిక్ టాక్స్ కానీ టిక్లీ ప్యాకెట్స్ కానీ ఇట్లా స్టోర్ చేసేసుకుంటా. కార్డ్బోర్డ్స్లో ఏంటంటే క్లిప్స్ అనేది ఎక్కువ ఉంటే అందులో ప్లేస్ చేసేసుకొని క్లిప్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటే మనకు వాష్ చేసేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది అండి. ఎక్కువ స్ట్రెయిన్ కావాల్సిన అవసరం ఉండదు. జస్ట్ వాటిని తీసి తూడ్చేసి
పెట్టేస్తే సరిపోతుంది. నాకైతే ఈ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరనైతే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం అనిపించదు. సో ఈజీగానే క్లీన్ చేసేసుకొని ఇట్లా పెట్టేసుకుంటా. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. సో చాలామంది వీడియో చూస్తున్నారు, వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. మీరు లైక్ చేస్తే ఇంకో కొంతమందికి వీడియో యూస్ఫుల్గా ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది.